నమస్కారం అందరికీ. ఈరోజు సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో ఉన్నటువంటి అమావాస్యమ్మ తల్లి గుడికి వెళ్ళేటువంటి రహదారి గురించి తెలుసుకోబోతున్నాం. కొత్త చెరువు నుంచి ఎర్రబల్లి గ్రామానికి వెళ్ళేటువంటి రహదారిలో మనకి లెఫ్ట్ సైడ్ పొలాలకు వెళ్ళేటువంటి రూట్లో మనకి ఆ గుడి అనేది వెళ్తుంది. ఈ కొత్త చెరువు నుంచి అలా ఎర్రబల్లికి వెళ్ళేటువంటి రోడ్డు. ఇక్కడ నుంచి మనం కనుక లెఫ్ట్కి చూస్తే ఇక్కడ మట్టి రోడ్డుని చూడండి. ఆ మట్టి రోడ్డు దాదాపు 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. తార్ రోడ్డు లేదు, అంతా మట్టి రోడ్డు. ఇది వర్షం వస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ వెహికల్స్ వెళ్తున్నా చూడండి. ఇది ఏకాదశి 2025వ సంవత్సరం. ఈ సందర్భంగా ఎక్కువ మంది ప్రజలు అక్కడ పూజలు చేయడానికి వెళ్తూ ఉన్నారు. టోటల్ అంతా మనకి మట్టి రోడ్డే ఉంటుంది, చుట్టూ పొలాలు ఉంటాయి. అక్కడ నుంచి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇలా వస్తూ ఉన్నాయి. ఏకాదశి సందర్భంగా ప్రజలంతా ఎక్కువ మంది మనకి ఇక్కడ రకరకాల పూజలు చేస్తూ ఉన్నారు. ఆ చెట్టు కింద కనిపించేదే ప్రధానమైనటువంటి గుడి. అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాతలు ఎవరైనా వచ్చి నిధులు కేటాయిస్తే నిదానంగా డెవలప్ అవుతుందంట. ప్రస్తుతానికైతే ఆ వేప చెట్టు కింద మాత్రమే చిన్నగా గుడి ఉంది అక్కడ. దాని చుట్టూ ప్రజలంతా పూజలు చేస్తూ ఉంటారు. ప్రజల తాక ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఏకాదశి సందర్భంగా మనకు ఎద్దుల బండ్ల ఊరేగింపు కూడా జరుగుతుందంట. జాతరకి పిల్లలు పెద్దలు అందరూ ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడ. తినుబండారాలు కానీ, మనం ఏదైనా కొనుగోలు చేయలేటువంటి వస్తువులు కానీ అన్నీ ఒకటి ఉన్నాయి ఇక్కడ. చుట్టూ గ్రీనరీనే ఉంటుంది మనకంతా కూడా. ఆ గ్రిల్ మనకి ఏదైతే కనిపిస్తుంటుందో ఆ గ్రిల్ లోపలే మనకు అమావాస్యమ్మ గుడి అనేటువంటిది ఉంటుంది. మీరు కనుక కొత్త చెరువు మండల పరిసరాలు కనుక ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి దర్శించండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారిని తీర్చమని అడగండి. తప్పకుండా మీకు అయితే ఫలితం దక్కుతుంది. ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.